నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం పేడూరు ఉప సర్పంచ్ సంగారు సుజన, సంగారు శివయ్య, గ్రామస్తులు, కృష్ణారెడ్డిపాలెం గ్రామస్తులు సుమారు 70 కుటుంబాలు వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. వీరంతా సోమిరెడ్డి శ్రీనివాసులారెడ్డి, బొమ్మి సురేంద్ర, గూడూరు నారాయణ, గండవరపు సోమశేఖర్ రెడ్డి, పంది రాధాకృష్ణ, చింతల చెరువు రాజయ్య, బద్వేలు నవీన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వారందరికీ సోమిరెడ్డి టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సోమిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ టీడీపీపై నమ్మకంతో వైసీపీని వీడి తమ పార్టీలోకి రావడం సంతోషకరమన్నారు. పేడూరు గ్రామ పంచాయతీని అభివృద్ధి చేసింది తెలుగుదేశం ప్రభుత్వమేనని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సోమిరెడ్డి రేవంత్ రెడ్డి, నిమ్మల రమేష్, పేడూరు, కృష్ణారెడ్డిపాలెం గ్రామస్తులు పాల్గొన్నారు. ఈరోజు తోటపల్లిగూడూరు మండలం పేడూరు గ్రామం, అది మా పెదనాయనోళ్ళ గ్రామం. అక్కడ మంచి మెజారిటీ, మొన్న 450 ఓట్లు మెజారిటీ వచ్చింది. మిగతా కూడా వైసీపీ ఖాళీ అయిపోయింది. వైస్ ప్రెసిడెంట్ మొన్న 450 ఓట్లు మెజారిటీ వచ్చింది. ఇప్పుడు వైసీపీ ఖాళీ అయిపోయింది. ఇప్పుడు ఉప సర్పంచ్ సంగారు సుజన, అట్లే సంగారు శివయ్య, వీళ్ళందరూ మా అన్న సోమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, గూడూరు నారాయణ, వీళ్ళ ఆధ్వర్యంలో 70 కుటుంబాలు ఈరోజు తెలుగుదేశంలో చేరాయి. నిన్న ఉదయం ఇక్కడే చెముడుగుంట సర్పంచి మొత్తం గ్రామ నాయకులు, ఆల్ మెంబర్స్, గ్రామ పంచాయతీ సభ్యులందరూ కూడా చేరిపోయినారు. ఈరోజు పేడూరు గ్రామం కూడా వైసీపీ ఖాళీ అయింది. పేడూరు పంచాయతీకి అనేక పనులు చేశాం మేము. పేడూరు చింతోపు లింక్ రోడ్ వేసాం. ఆ లింక్ రోడ్ వేసినందువల్ల ఏంటి, ఆ పొలాలన్నిటికీ వాల్యూ పెరిగద్ది. రోడ్డు ఉంటే డొంకలో ఉండే పొలాలకిను తార్ రోడ్డు ఉండే పొలాలకి తేడా ఉంటుంది. అట్లా వాటర్ స్కీమ్స్ అన్నీ చేసాం. ఇప్పుడు మళ్ళీ కృష్ణారెడ్డిపాలెం టు మాచిలారిపాలెం రోడ్డు కూడా నేను శాంక్షన్ చేస్తే ఆపేశారు. దాన్ని కూడా ఇప్పుడు టేకప్ చేస్తాము. ఇప్పుడు కూడా సిమెంట్ రోడ్లు 35 lakhs సిమెంట్ రోడ్లు, డ్రింకింగ్ వాటర్, కొద్దిబ్బకి దానికి మంచినీళ్ళు, గమలపాడానికి అవి కూడా శాంక్షన్ చేయించాము. అది మా సొంతూరు. అది డెఫినెట్గా ప్రజల అవసరాలు, రైతుల అవసరాలు ఏముండేవి తీర్చేదానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాం. బీపీసీఎల్ కూడా మొన్న నేను పేడూరుకు పోయి రైతుల్ని సపోర్ట్ చేశా. బీపీసీఎల్ సెంట్రల్ గవర్నమెంట్, భారత్ పెట్రోలియం కంపెనీ లిమిటెడ్, ఐ డూ అగ్రీ. కానీ వరి కోత ఇంకా 15 రోజుల నుంచి స్టార్ట్ అయిపోతాయి. ఎన్నో తీసుండాయి. వాటిల్లో మిషన్ దిగి 18 మీటర్లు తవ్వుకుంటా పోతే ల్యాండ్ అన్లెవెల్ అయితే అవతల పొలాలకి నీళ్లు కూడా పారకుండా 100 ఎకరాలు ఎండిపోయే ప్రమాదం ఉంది. అది నేను కళ్ళారా చూసిన తర్వాత వీళ్ళనే సపోర్ట్ చేస్తాను, రైతులనే సపోర్ట్ చేస్తా. ఇప్పుడు పని అయిపోయింది. అందుకని జస్ట్ మార్చి 15 నుంచి వాళ్ళని లైన్ వేసుకోమనండి, మాకు అభ్యంతరంలా. బట్ సేమ్ టైం నష్టపరిహారం కూడా రీజనబుల్గా మీరు తమిళనాడులో ఎంత ఇచ్చారో అంత నష్టపరిహారం ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఓకే.
వెంకటగిరిలోని మన చైత్ర హాస్పిటల్ నందు అత్యాధునిక వైద్య పరికరాలతో చిన్నపిల్లలకు మెరుగైన వైద్య సేవలు, పెద్దలకు థైరాయిడ్, అధిక రక్తపోటు, మధుమేహం, విష జ్వరాలు, సాధారణ ఆడవారి సమస్యలకు ఆధునిక వైద్యం అందుబాటులో కలదు. తమ హాస్పిటల్లో డాక్టర్ సుమన్ MBBS, DNB చిన్నపిల్లల వైద్య నిపుణులు మరియు PGPN బోస్టన్ యూనివర్సిటీ చిల్డ్రన్ స్పెషలిస్ట్ మరియు డాక్టర్ M స్వప్నసుధ MBBS FIDM షుగర్ వ్యాధి నిపుణులు మరియు జనరల్ ఫిజిషియన్లచే మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుంది. చైత్ర హాస్పిటల్, MRO ఆఫీసు ఎదురు, కాశీపేట, వెంకటగిరి పట్టణం, తిరుపతి జిల్లా. Hi Nilor, please subscribe to N3 TV.